నేను దోస్తా అనలేదు సార్, పాము బయటేస్తా అన్నా. నువ్వు అలా అనవే. సరే, నీకే పాటి ధైర్యం ఉందో ఇప్పుడే తెలుస్తా. నీకో గిన్నెలో పాలిస్తా, నువ్వు ఆ పాలు తీసుకెళ్లి పాముకు తాగించాలి. నేనా? ఎస్, నువ్వే. వద్దు సార్, భయం. నీకా? కాదు, పావుకు సార్. ఛా, అబ్బా, అంటే పాముకి నువ్వంటే భయమా? వెళ్ళి తాగించవే, వెళ్ళు. లేదంటే పిరికి పందమని ఒప్పుకో. పాముకు పాలు వసడు కాదు సార్, పాము పడగ నీడలో పండుకొని వస్తా. ఇదిగో మాస్టారు, ఏంటే ఇదంతా? పక్క గదిలో పావుంటే పిల్లల్ని ఎలా పంపిస్తావు? ఏదైనా ప్రమాదం జరిగితే? సార్, పాము ఉంటే నేను ఎందుకు పంపిస్తాను సార్? ఊరికే ప్రమాదం లేదు, బొమ్మను పెట్టాను అక్కడ. ఉత్తినే వాళ్ళ ధైర్యం టెస్ట్ చేద్దామని. అలాగా? నమ్మండి. అయితే ఓకే. ఓహో, బొమ్మ పాము పెట్టి నిజమైన పాములకు బిల్డప్ ఇస్తుండ్రా. ఇక చూడు ఎట్లా చెలరేగిపోతాను. పదండి పదండి, మీ ధైర్యం ఏంటి నిరూపించుకోండి. పదండి పదండి పదండి. శ్వేత, వద్దే, పాముతో డేంజరే. ఏచల్, నేను చాలా పాములు చూసినా, నాతోనే పాములకు డేంజర్. నా సంగతి తెలియదు నీకు. అది కాదే. ఓ ఛాలెంజులు చేసావుగా, ఇదిగో పాలు, వెళ్ళు. ఏం చేస్తావో చూస్తాను. చూసుకోండి. డోంట్ వరీ సార్, సెటప్ పర్ఫెక్ట్ గా పెట్టాను. ఓకే ఓకే. అబ్బో, ఒరిజినల్ పాము లెక్కనే పోతుంది. ఎవరు తెచ్చిండ్రో గాని ఒరిజినల్ పాము లెక్కనే ఉంది. తాగమ్మ నాగమ్మ తల్లి, తాగు తాగు. పొట్ట నిండా తాగి పొట్టలో వండుకో. తాగు 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 తాగు. ఇదేంటి, నేను పెట్టిన పాము చుట్ట చుట్టుకుని కదా, ఇది లేచి కూర్చుంది. నువ్వు తాగమ్మ, తాగు తాగు. సార్, అక్కడ ఉన్నది నిజం పాములాగే ఉంది సార్. భలే సెట్ చేసావా పావును మాత్రం. అది శ్వేత, వద్దే. శ్వేత, శ్వేత వద్దే. శ్వేత, అయ్యో శ్వేత వద్దే. ఓ సారు, ధైర్యం చూస్తానన్నారు కదా, చూడు, చూసి పండగ చేసుకో. డమ్మీ పామా? బొమ్మ కాదు, నిజమైన పాములాగే ఉంది సార్. నేను బొమ్మ పామే పెట్టానే. అచ్చా, నోర్మల్. శ్వేత, 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 అది నిజమైన పామమ్మా. అది నిజమైన పామమ్మా. వచ్చేయ్, త్వరగా వచ్చేయ్. నాకు తెలియదని భయపెడుతుండు. ఒసేయ్, నీకు అర్థం కావడం లేదే, అది నిజమైన పామే. వచ్చేయమ్మా. అవు సార్, ఇది నిజమైన పామే. గంటకే కదా పాలు తాగిస్తున్నా. దీనికి ఎలా చెప్పాలండి బాబు? అమ్మ నాగమ్మ తల్లి, మా శ్వేతను కాపాడమ్మా. శ్వేత, అది నిజమైన పామే. అరే ఉండవే గీత, నాగమ్మ తల్లి పాలు తాగుతుంది. నువ్వు తాగమ్మ, తాగు తాగు. అయ్యో రామ, అది నిజమైన పామే. కనపడట్లేదా? తాగు 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 తాగు. అది నాగమ్మ తల్లి. అమ్మా నాగమ్మ తల్లి, మా శ్వేతను కాపాడమ్మా. అమ్మ నాగమ్మ తల్లి, దాన్ని కాపాడమ్మా. దానికి ఏం తెలీదమ్మా.
అమ్మ నాగమ్మ తల్లి తాగు 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 తాగమన్న కదా. అరే తాగమ్మా. అరే చెప్తే సమజైతలే తాగా. అరే చల్ దర్ది మకోడా ధైర్యం చూడు. నీకు పంపినవా మమ్మల్ని సాగు కొట్టడానికి పంపినవా? నువ్వు పోయి పాలు తాగుతుందా? అది కాదు సార్, నేను బొమ్మ పవన్ పెట్టాను కదా, అసలు దానికి ఎలా ప్రాణం వచ్చి కదిలిందంటారు? నోర్మై తేంగర్ సన్నాసి. నేను వెళ్తానండి. ఏందో పోయేది? అడిగి పోతే పైకి పోతావు. వద్దమ్మా. ఎంతో అదృష్టం ఉంటే గాని నాగమ్మ తల్లి దర్శనం దొరకది. ఆమెకి పాలు తాగిపించే అవకాశం దొరికితే ఎలా వదులుకుంటారే? నేను వెళ్ళి పాలు తాగిపిస్తాను. వద్దమ్మా. నన్ను ఆపకండి సార్. అమ్మా నాగమ్మ, నేను వస్తున్నానమ్మా. అనగా అనగా ఇది నీ కథగా. పాలు ఆరగించావు కదా, ఇక వెళ్ళు తల్లి. నాగమ్మ తల్లి. అమ్మా గీత, నువ్వు రియల్లీ గ్రేట్ అమ్మా. నిజం పావని తెలిసినా ఎంత ధైర్యంగా వెళ్ళావంటే, అబ్బా వీళ్ళందరిలో నువ్వే ధైర్యవంతురాలివి. చప్పట్లో. ఇదొక్కది పాలు తాగించిందా? నేను తాగించడానికి ప్రయత్నించినా నేను ధైర్యవంతురాలనే. ఆహా, పావు కదలగానే పరిగెట్టుకుంటూ వచ్చావు, నువ్వు ధైర్యవంతురాలవా? చాలు చాలులే, నీ ధైర్యం ఎంత ఉందో ఈరోజు చూసేసాం మేము. చాలులే, పదండి సార్. పద. అమ్మో పావు ఏంటి మన్నిటి పోదాం ధైర్యంగా. పద పద. అట్లున్నావు అక్క? అది కాదక్క. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా గీత, నువ్వు చాలా గ్రేటే. ఇన్నాళ్ళకి ఈ శ్వేతను మించిన దానివని, ఏ విషయంలోనూ అది నీతో పోటీ పడలేదని, పడినా గెలవలేదని నిరూపించావే.
దాని ధైర్యం అంతా పుస్ అయిపోయింది. ఉట్టి పిరికిదని తెలిసేటట్టు చేశావు. చల్ మేకప్ దానా, ఏందే కుక్కలక ఓ మొరుగుతున్నావు? పావుకు పాలు పెట్టి పాట పాడితే గొప్పోళ్ళానే. గట్లయితే పావును పట్టేటోడు కూడా పాలు పెట్టి పాట పాడతాడు. గట్లయితే గాడి కూడా గొప్పేనా? చెప్పవే, గాడి కూడా గొప్పేనా? ధైర్యం అంటే టీవీ సీరియళ్ళ పాటలు పాడు కాదే, చేత్తో పట్టుకోవాలి. గది ధైర్యం అంటే. అవ్వక దమ్మంటేనిది, ధైర్యం అంటేనిది. పాలు ముంగట పెట్టి పున్నాగా సీరియల్ పాట పాడడం ఏమైనా గొప్ప అక్క? దమ్ముంటే పామును పట్టుకోవాలి. చాలా ఆపండి సతీ గారు. అవ్వక రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకుంటే సంపుతా. ఏంరా దాన్ని తిడతానవేంరా? దాన్ని తిడితే నేనే తిట్టాలి. నేను కాకుండా ఎవరు తిట్టినా సంపుత బిడ్డ. చాలా ఆపండి. మీదే ధైర్యం అన్నట్టు మాట్లాడతారేంటి? ధైర్యం అంటే మాది, పౌరుషం అంటే మాది. అందుకే టీచర్ని మెప్పించగలిగాను, మీ అందరితో చప్పట్లు కొట్టించుకోగలిగాను. నీలాగా పారిపోయి రాలేదు. నీ తల్లి ఇంకోసారి పారిపోయిన వన్నవో ఒక్కలు ఇరుగుతాయి బిడ్డ. ఏదే ఇరగొట్టవే, ఇరగొట్టు దా. పోవే బక్కదనా. మా సత్తిగాడు ఎక్కి దొక్కిండంటే ముక్కలు ముక్కలు అవుతావు బిడ్డ. మా అక్కని ఏమన్నా అన్నావో నేను భద్రకాళిని అయిపోతాను. ఓరి దినేశాలు, నువ్వు భద్రకాళి అయితే పండుతో పూజలు చేయించుకో, భజనలు చేయించుకో. గంతేగాని నా జోలికొచ్చినవో సంపుతా. అబ్బో, పాముని చూడగానే వణికిపోయి పిల్లిలాగా పారిపోయింది. ఇప్పుడు మాత్రం తెగ బిల్డప్లు ఇచ్చేస్తోంది. అబ్బో, మా అక్కన్న దాంట్లో తప్పేముందే? నువ్వు గదిలో నుంచి పారిపోయి రాలేదా? పాముని చూసి భయపడలేదా? సరేనే, ఇప్పుడేంది? నీకంటే నేను ధైర్యవంతురాలని నిరూపించాలి, గంతే కదా? అది నీ వల్ల కాదు. చల్లి తల్లి, ఇప్పుడు చెప్తున్నా. ఈ రోజు రాత్రికి ఊరి చివరున్న శ్మశానంలో మర్రి చెట్టు కాడికి పోవాలి. గడ గొయ్యి తవ్వి ఓ బాల్ అందులో పెట్టి రావాలి. పొద్దుగాళ్ళందరం పోయి గా బాల్ బయటికి తీయాలి. గట్ల ఎవరైతే ఒంటరిగా పోయి బాల్ పాతి పెట్టొస్తారో గాళ్ళు ధైర్యవంతురాలు, వెళ్ళనోళ్ళు పీరికోలు. ఈ పోటీకి నువ్వు రెడీయేనా? నేను రెడీ. ఏయ్ వద్దే గీత, ఆ మర్రి చెట్టు మీద దయ్యాలు భూతాలు తిరుగుతాయంటే. ఒరే సతిగా, మర్రి చెట్టు కాడెందుకురా? గీత చెట్టు కూడా తిరుగుతున్నాయి కదరా. ఎవరకా దయాలు? ఇగోగి పండిరా. నోర్మయండి. పిరికి వాళ్ళకి ఎగతాళి చేసే హక్కు లేదు. నువ్వు పెట్టిన పోటీకి నేను సిద్ధం. ఈ రోజు రాత్రి 12 గంటలకి ఇద్దరం శ్మశానంలో కలుద్దాం. బంతి పాతి పెడుతున్నాం, తెల్లారందరం పోయి తీస్తున్నాం. సై 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 సై. ఉసే లతా శిరీష, ఉసేయ్ ఎక్కడికి వచ్చారే? ఇక్కడికి వచ్చి తగలనండి. వస్తున్నావు. ఏంటి అత్తయ్య గారు? ఏంటి ఏంటే ఇప్పుడు టైం ఎంతందే? గడియారం ఎదురుకుండా ఉంది కదా, ఏం కనపడి చావటం లేదా? అత్తయ్య గారు అడుగుతున్నారు, చెప్పు. 11 అవుతుంది అనుకుంటా అత్తయ్య గారు. ఇప్పుడు దాకా అన్నం ఎందుకు పెట్టలేదే? పెట్టాం కదా అత్తయ్య గారు. ఎక్కడ పెట్టారే? అదిగో డైనింగ్ టేబుల్ మీద. ఆకలితో చచ్చేలా ఉన్నాను, రండి తిన్నా. అలాగే అలాగే.
ఏయ్ ఆ ప్లేట్లు ఎవరికే? బద్రికి రంగా కత్తయ్య గారు. వాళ్ళు ఇంకా తినలేదా? ప్లేట్లు ఎలా తింటారు అత్తయ్య గారు? అయ్యో నువ్వు నోరు ముయ్యవే, తెలివి తక్కువదానా. తినలేదా అన్నది ప్లేట్ అని కాదే, అన్నం. పిలవాలా? అన్నం 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 అన్నం. పిలవమన్నది అన్నాన్ని కాదే, అన్న తమ్ముళ్ళని. ఓహో అన్న. నేను పిలుస్తాను. ఒరే రంగా బద్రి తిందురుగాని రండ్రా. రండ్రా. కడుపు కాలిపోతుందమ్మా. అలాగా నీళ్లు కొడతావేంటే? కాలిపోతుంది అని అన్నారు కదా, ఆర్పుదామని. అయ్యో నీ బొంద, వాళ్ళని తిండి తిననివే. రేయ్ మీరు కూర్చొని తినండి రా. సరే అమ్మా. ఆహాహా వాసన అదిరిపోతుంది బుజ్జి. నేను ఈ రోజు సబ్బు పెట్టి స్నానం చేశానండి. వాళ్ళు వాసన అన్నది నీ నుంచి కాదే, ఈ కూర నుంచి. బుజ్జి ఏం కూర వండావు? అది గోరుచిక్కుడుకాయరా, నీకిష్టమని చేశాను. అమ్మా నా కోసం నీ గోర్లు పీకి చిక్కుడుకాయ కూరలో వేసి వండావమ్మా. నువ్వు మనిషి కాదమ్మా, నువ్వు ఒరే వెర్రి 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 వెధవా. గోరు చిక్కుడుకాయ అంటే గోళ్లు పీకి వండడం, నాటు చిక్కుడుకాయ అంటే నాటు బాంబులు వేసి వండడం కాదురా. దాని పేరే గోరు చిక్కుడుకాయ అని. అయితే ఓకే, వడ్డించు బుజ్జి. అలాగే కూర్చో. కొంచెం మంచినీళ్ళు చాలు. కొంచెం ఉప్పు తగ్గింది, దానిలో కలపండి. అలాగే అలాగే. ఇదిగోండి. ఈ నీళ్ళంటే ఎంత ఉప్పుగా ఉన్నాయి? మీ అమ్మగారే కదా ఉప్పు తక్కువ ఉంది కలుపు అన్నారు, అందుకే కలిపాను. అయ్యో నిన్ను తగలయ్యా. నేను ఉప్పు కలపమన్నది నీళ్లలో కాదే, కూరలో. ఓ అలాగా. కూరలో నీళ్లు పోసావేంటే? నీళ్ళల్లో ఉప్పు ఉంది కదా అత్తగారు. అయ్యో దీంతో చస్తున్నానే. ఎంతో కష్టపడి ఆ గంగమ్మని ఎరగొట్టాం, ఆ ఊరికి సంక్రాంతి తెచ్చావు. కానీ ఆ పంతులు డాక్యుమెంట్స్ ఇచ్చాడు, నేను చచ్చాక తీసుకోండి అన్నాడు. డబ్బులు ఇచ్చాడు, గీతకి ఏదైనా అవసరం వస్తే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడుకోమన్నాడు. దాంతో డబ్బులు చేతికొచ్చినా వాడుకోవడానికి లేకుండా పోయింది. వాటిని వాడుకునే ఐడియా నా దగ్గర ఉంది అత్తయ్య గారు. వాడుకోవడానికి ఐడియా ఉందా? ఏంటది? ఆ మాస్టర్ గారు ఏం చెప్పారు? గీతకి అవసరమైనప్పుడు మాత్రమే వాడుకోండి అన్నారు, అవునా? అవును. ఆ అవసరం ఏదో మనమే కల్పిద్దాం. అయ్యో ఎలానే? సింపుల్ అత్తయ్య గారు, మీరు 10 నిమిషాలు బయటికి వెళ్ళిపోండి. ఈ లోపు మేము కాలో చెయ్యి విరిచేస్తాం. అప్పుడు ఏమవుతుంది? తింగరదానా, కాలు చెయ్యి విరిచేది గీతకే. అమ్మో ఏయ్ చంపుతాను. పాపిష్టి డబ్బు కోసం పసిదాని ప్రాణం మీదికి తెస్తారా? నాకు డబ్బెంత ముఖ్యమో గీత క్షేమంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. అమ్మా దాని మీద అంత ప్రేమ ఎందుకు పెట్టుకున్నావమ్మా? ఏయ్ దానివల్ల వచ్చే ఆస్తి మీద ఆశలు పెంచుకున్నాన్రా. అంటే దానికి ఏమైనా అయితే ఆస్తి రాదనా? ఏయ్ మరి ముష్టి లక్షలు ఎవరికి కావాలరా? అది పెరిగి పెద్దదైతే కోట్లు కోట్లు వస్తాయిరా. దాని ముందు పంతులు గారిచ్చే 20 లక్షలెంత? అయినా పెద్దగా కొట్టం అత్తయ్య గారు. ఏదో అలా కొట్టి అలా హాస్పిటల్లో పెట్టి హాస్పిటల్ ఖర్చులని చెప్పేసి డబ్బంతా వాడేసామని చెప్దాం. మొత్తం మనమే పంచుకుందాం. ఎలా ఉంది ఐడియా? మీరు తినే కూరలా ఉంది. ఆహా రొయ్య కూర అంత అద్భుతంగా ఉందమ్మా. అది రొయ్యలు కాదురా, మరి పొచ్చు వంకాయలు పురుగులు. పురుగులమ్మా. మరి మీ మొహాలకి రొయ్యలు అరువంటారా? ఫ్రీగా వచ్చిన పురుగులు పారేడు ఎందుకని పులుసులో వేసేసాను. చావకండ్రా, అందులో ఏమీ లేదు. తినండి.
ఊరికనే అలా అన్నా అమ్మ ఊరికే అలా అన్నావా? మీరు తినండి. అమ్మయ్యా బతికిపోయాం. తినండి. నిజంగా రొయ్యలే కదమ్మా? రొయ్యలే. నేనిప్పుడు బయటికి వెళ్తాను అంటే వద్దు అంటారు, లేదంటే ఎవరినో ఒకరిని తోడిచ్చి పంపిస్తారు. వెళ్ళకపోతే శ్వేత చేసిన ఛాలెంజ్ లో ఓడిపోతాను. అందుకే అబద్ధం చెప్పైనా సరే వెళ్ళాల్సిందే.